హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి కథలు తెలుగు. మన భారతదేశం ప్రాచీన చరిత్ర, భక్తి, సాంప్రదాయం, శక్తుల గాథలతో నిండి ఉంది. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం ఇంకా మనకు తెలియని బలాలకు నిలయాలుగా నిలిచిపోయాయి. ఎప్పుడు అక్కడికి ఎవరు రాత్రివేళ వెళ్ళాలనుకోరు. ఎందుకంటే అక్కడ శబ్దాలు వినిపిస్తాయి, జీవులవి కాదు, ఆత్మలవి. ఇవే మన దేశంలోని అత్యంత భయానకమైనటువంటి ప్రదేశాలు. ఈరోజు మనం ఆ ప్రదేశాల రహస్యాల్లోకి ఓపికగా ప్రవేశిద్దాం. మీకు ధైర్యం ఉంటే మాత్రమే ఈ వీడియో చూడండి. ఇందులో మొట్టమొదటిది భాంగాడ్ కోట, రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల కింద ఉన్న ఓ పురాతన కోట, పేరు భాంగాడ్ పోర్ట్. భారత ప్రభుత్వం కూడా ఇదొక ప్రమాదకర ప్రదేశమని ప్రకటించి సాయంత్రం 6 తర్వాత ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వదు. ఒకప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నావతి అనే అందమైన మహారాణి ఉండేది. ఆమెపై మోజుపడ్డ తాంత్రికుడు ఆమెని తన వశం చేసుకోవాలనుకున్నాడు. కానీ మహారాణి తిరస్కరించింది. దాంతో తాంత్రికుడు శాపం ఇచ్చాడు, ఈ కోట మొత్తం నాశనం అవుతుంది, ఇక్కడెవరూ జీవించలేరు అని. ఆ మరుసటి రోజు కోట మీదే కాదు, ఓ ఊరి మీద శ్మశానం కప్పినట్లయింది. ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వారు వింత శబ్దాలు, కేకలు, కదలికలు అనుభవిస్తారని చెబుతారు. వాస్తవమా? ఊహ. కానీ కోట మౌనంగా కనికరించని క్షణంగా నిలుస్తుంది. ఇక రెండవ ప్రదేశం దౌలతాబాద్ కోట, మహారాష్ట్రలోని దౌలతాబాద్ కోట ఓ సమయంలో ఇది భారతదేశంలోని అత్యంత భద్రమైన కోటగా గుర్తింపు పొందింది. కానీ ఆ కోటలో ఓ గుప్తద్వారం ఉంది. అక్కడికి వెళ్ళిన సైనికులు తిరిగి బయటకు రాలేదన్న మాట ఉంది. లోపల ఉన్న మార్గాలు వక్రీకృతంగా ఉంటాయి. మనిషి తల తిరిగిపోతుంది. అక్కడ దిగిన అడుగుకి ప్రతిధ్వని రాదు, కానీ పెద్దగా శ్వాస తీసుకునేలా ఉండే శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ ఒక ఛాయ, అంటే నీడ తిరుగుతూ ఉంటుంది, కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఇక మూడవ ప్రదేశం డౌ దవాజా, హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఓ చిన్న సమాధి ఉంది. పేరు డౌ దవాజా. అక్కడ రాత్రివేళ వెళితే ఎవరైనా పిలిచినట్లుగా శబ్దం వినిపిస్తుంది. కానీ ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు ఎవరికీ తెలియదు. ఓ ముస్లిం వృద్ధుడు ఇలా చెబుతాడు, ఇక్కడ నా కూతురిని బలి చేశారు, ఆమె ఆత్మ ఇప్పటికీ న్యాయం కోసం అల్లాడుతుంది. అలాగే కొందరు స్థానికులు కూడా ఇది విన్నట్టుగా చెబుతారు. మేము నిద్రపోయే సమయం దగ్గర ఎవరో గళం మెరుపుగా అరిచే శబ్దాలు వచ్చాయి. భయం, ప్రాణం గలగల్లాడిపోతుంది. ఇకవది లాటిన్ బిషప్స్ బంగ్లా, కేరళలోని ఓ చిన్న ఊరికి చివరనున్న బంగ్లా లాటిన్ బిషప్స్ బంగ్లా. అక్కడ మిషనరీ ఫాదర్ కొన్ని శతాబ్దాల క్రితం నివాసం ఉండేవాడు. కానీ వింత క్రూర ఆచారాలు చేశాడట. రక్తబలి, ఆత్మపూజలు. అప్పటి నుంచి ఆ బంగ్లా శాపగ్రస్తమైంది. రాత్రివేళ వెళ్ళిన వాళ్ళు చెబుతారు, గ్లాసులు పగిలిపోతాయని, తెల్లని దుస్తుల్లో ఎవరో ఒకరు కనిపిస్తుంటారని, అలాగే మబ్బుల్లోంచి చూడడానికి ఒక వింత ఆకారాలు కనిపిస్తుంటాయని చెప్తూ ఉంటారు. అక్కడ నివాసం ఎవరూ ఉండరు. పక్కనున్న గ్రామం సైతం దూరంగా ఉంటుంది. 5వది ఊటీ బ్రిటిష్ స్కూల్. తమిళనాడు ఊటీ చల్లటి వాతావరణం, కొండలు. కానీ అక్కడ ఓ స్కూల్ ఉంది, బ్రిటిష్ కాలం నాటి స్కూల్. ఆ స్కూల్లో రాత్రి వేళల్లో ఎవరో పియానో ప్లే చేస్తున్నట్టుగా వినిపిస్తుంది, కానీ ఎవరూ అక్కడ ప్లే చేయరు. ఒకసారి పని మనిషి ఇలా చెప్పింది, అక్కడ పిల్లలు రాత్రుళ్ళు పరిగెడతారు, కానీ తెల్లారినప్పుడు వాళ్ళు ఉండరు. ఆ స్కూలు ఇప్పుడు మూసివేయబడింది, కానీ అర్ధరాత్రి అలా చీకట్లో పియానోకి నెమ్మదిగా తడుముకుంటున్నట్టుగా వినిపిస్తాయి. ఇంకా ఇందులో చివరిది శని సింగనాపూర్, మహారాష్ట్ర. ఇది భయం కాదు, భక్తి. మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో ఇళ్లకు తలుపులే ఉండవు. ఎందుకంటే అక్కడ ఒక నమ్మకం ఉంది, శనిదేవుని కోపం ఎవరి మీద పడినా వారి జీవితం చీకటిమయమవుతుంది. అక్కడ దొంగతనాలు జరగవు. ఒకసారి ఎవరైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష అనుభవిస్తారట. ఓ భయంతో కూడిన భక్తి, ఓ ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి తరంగం. ఈ శని సింగనాపూర్ గురించి మన ఛానల్లో పూర్తి వివరాలతో వీడియో చేసి ఉంది. డిస్క్రిప్షన్లో చూడండి, ఆ వీడియో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ కథలు వింటే కలలు కూడా రావచ్చు, కానీ ఇవి ఊహలు కావు.
ప్రతి హంటెడ్ ప్రదేశం వెనక ఒక చరిత్ర ఉంది, ఒక ఆత్మ వెనక ఓ బాధ ఉంది. మన దేశంలో మిస్టరీలకు కొదవ లేదు, కానీ ధైర్యం ఉండాలి అడుగు పెట్టాలంటే. నువ్వు వెళ్తావా, లేక ఈ వీడియో వరకే ఆగిపోతావా? ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మిస్టరీల కోసం మా ఛానల్ చిట్టి కథలు తెలుగుని ఫాలో చేయండి. ధన్యవాదాలు.